నమస్కారాలు, వణక్కం, నమస్తే. సో ఏంటంటే ఈరోజు నాది ప్రొడక్ట్ ఏంటంటే, నేను చేసినది ఏంటంటే జొన్నతో చెక్కలు. ఓకే, సరే అందరు చేస్తారు, చేయరని కాదు, కానీ ప్రతి మనిషికి ఒక టేస్ట్ ఉంటుంది, వెరైటీ ఆ చెయ్యి గుణం ఉంటుంది, దాన్ని బట్టి చేస్తారు. కాబట్టి ఒకసారి టేస్ట్ చేయండి. తీసుకోవాలని ఎవరికి లేదండి, ఒకసారి రండి, చూడండి, తీసుకోండి, తినండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే తెలుస్తుంది మీకు. అదొకటి. దాని తర్వాత కొర్రల మురుకులు. ఇప్పుడు అన్నీ మిల్లెట్గా నడుస్తుంది. దాంతోపాటు చాలామంది రైస్ కూడా అడుగుతారు. ఏంటంటే రేషన్ రైస్ కాకుండా RNRI రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒకసారి టేస్ట్ చేయండి. అది మంచిది, డయాబెటిక్కి కూడా మంచిది చాలా. దాంట్లో వెరైటీ ఆఫ్ ఒక్కటి చేశాను, కొత్త చేశాను. ఏంటంటే దాన్ని మీరందరూ స్ప్రింగిల్స్ అంటారు కదా, అది ఒకసారి టేస్ట్ చేయండి. ఆలు తర్వాత రైస్ ఫ్లోర్తో చేశాను, ఒకసారి టేస్ట్ చేయండి. మీరు బయట కొంటారు, లక్షలు ఎన్నో వందలు పెట్టి కొంటారు, 20 రూపీస్ పెట్టి తినండి. ఇట్లా టేస్ట్ అక్కర్లేదు, 20 కూడా పెట్టకండి. అక్కడ ఉన్న టేస్ట్ చేయండి, మళ్ళీ మీరే వస్తారు నా దగ్గరికి తప్పకుండా. ఎందుకంటే నేను చేసింది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నేను ఎలా చేస్తాను. ఇంకొకటి, చేసేటప్పుడు వంట చేసేటప్పుడు మన మనసు ఎంత శాంతంగా ఉండి చేస్తామో అదే దాంట్లో ఉంటుంది. అది తీసుకున్న వాళ్ళకు తెలుస్తుంది, దాని టేస్ట్, దాని ఇది ఏంటి అని తెలుస్తుంది. కాబట్టి సార్ చూడండి, సార్ అందరు రండి, మేడం అందరూ చూడండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే కజ్జికాయలు సాధారణంగా మైదాతోనూ, తర్వాత మీరు చేసేది గోధుమ పిండితో చేస్తారు, రవ్వతో చేస్తారు. కానీ ఇది ఏంటంటే 80-20, 20% గోధుమలు, 80% పప్పు దానితో. దాంతో కజ్జికాయలు చేశాను, ఒకసారి టేస్ట్ చేయండి. కలర్ కొద్దిగా డల్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, ఒకసారి తిని చూడండి. ఓకే. దాని తర్వాత కందిపొడి అండి, అమ్మే ప్రొడక్ట్స్. దీంతో సాధారణంగా నేను చేసే ఐటమ్స్ అన్నీ నేను అమ్మే ప్రొడక్ట్స్ చేస్తాను. అమ్మే దాంట్లో 80-20 ఫ్లోర్స్, రైస్ ఫ్లోరు, తర్వాత రైస్ RNI రైస్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంతో చేస్తాను. ఇది కందిపొడి అమ్మేది, అందరూ చేస్తారు, అందరికి తెలుసు. స్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చాలా బాగా చేస్తారు. దాంట్లో మేము కూడా చేసాము, ఒకసారి టేస్ట్ చేయండి. కొద్దిగా వెరైటీగా ఉంటుండొచ్చు, కానీ బాగుంటుంది. కొద్దిగా వేడి అన్నంతో నెయ్యి వేసుకొని దంచితే ఎంత బాగుంటుందో, టేస్ట్ చేయండి అందరూ. దాని తర్వాత DMP లడ్డు అండి. ఇది DMP లడ్డు. దీంట్లో ఏంటంటే అన్ని మిల్లెట్ ప్రోడక్ట్ అనమాట ఇది. దాంట్లో డ్రై ఫ్రూట్స్, మక్కన, వితౌట్ షుగర్, వితౌట్ జాగరీ వేసి చేశాను. మీకు లాస్ట్లో తింటే ఒక మంచి రుచి వస్తుంది. అది ఏంటో తింటేనే తెలుస్తుంది కదా, ఒకసారి తిని చూడండి, టేస్ట్ చేయండి, రండి. ఓకే. అమిస్టో కాల్షియం అనమాట, చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా వేడి నీళ్ళలో కలుపుకొని తాగేస్తే పొద్దున చాలా బాగుంటుంది, రాత్రి కూడా. ఐ థింక్ నేను కూడా ఇదే వాడుతుంటా, ఐ థింక్ కాదు, నేనే వాడుతున్నాను ఇది రోజు పొద్దున సాయంత్రం. హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాల్షియం స్పెషల్లీ ఒక ఏజ్ వచ్చింది 40 ఇయర్స్ తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుందని అందరికీ తెలుసు. నేను డాక్టర్ని కాదు, మామూలు గృహిణి నేను. కాబట్టి ఒకసారి చూడండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే. మిగతాది అన్నీ అయిపోయినాయి, చాలా ఉన్నాయి ఇంకా, కానీ కొన్ని మాత్రం చెప్పాను. ప్రతి ఒక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుందండి. అందరి దాంట్లో కూడా మంచి మంచి ఉన్నాయి, చాలా బాగుంటాయి. అందరి దగ్గరికి వెళ్ళండి, చూడండి. పచ్చళ్ళు పెట్టారు ఈసారి, చాలా బాగున్నట్టున్నాయి పచ్చళ్ళు చూస్తుంటే. మంచి దీంట్లో పెట్టారు, జాడీలో పెట్టారనమాట. చూడండి, తీసుకోండి. కానీ అందరి దగ్గర వెళ్ళండి, తినే వాటిని టేస్ట్ చేయండి, కావాలంటే తీసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకే, సరేనా? ఇది సో ఏంటంటే ఇంకేం చెప్పాలని అర్థం కావట్లేదు. సరే, నెక్స్ట్ టైం చెప్తాను నేను. ఇంకొకటి మర్చిపోయాను అసలు, యాక్చువల్లీ సర్వపిండి అండి. సాధారణంగా అందరూ బియ్యపిండితో చేస్తారు కదా, నేను జొన్నపిండితో చేశాను అనమాట. ఇంకోటి స్పెషల్ మద్దూరు వడ, స్పెషల్ కర్ణాటక మద్దూరు వడ.
మద్దూరు మైసూర్ టు మంగళూరు పోతుంటే మధ్యలో మద్దూరు అని ఒకటి వస్తుంది. అక్కడ ఈ మద్దూరు కూడా ట్రైన్ వెళ్తుంటే దాని స్మెల్ వస్తుంది చూడండి. ఆహా, నోట్లో ఇట్లా నీళ్లు కారిపోతా ఉంటాయి అనమాట, వేడి వేడిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ నేను చేసింది పొద్దున్నే కాబట్టి చల్లగా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. సో ఒకసారి చూడండి, టేస్ట్ చేయండి, రండి, అందరి స్టాల్ చూడండి, ఎంజాయ్ చేయండి. తర్వాత జనహిత పాపడ్స్, రసంతో పాటు జనహిత పాపడ్ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి జనహితకి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారంలో. అమ్మగారికి గ్రామ భారత్ తరఫున, సిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదములు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.